1977 తర్వాత మొట్టమొదటిసారి పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో దాడి జరిగింది. 9 టార్గెట్లలో 4 పంజాబ్ ప్రావిన్స్ లోనివే. లష్కర్-ఏ-తోయిబా, జైషే ఉగ్రవాద సంస్థలకు అడ్డాగా మారిన పాక్ పంజాబ్ ప్రావిన్స్ ఏరియాలో దాదాపు 1000 కిలోమీటర్ల మేర భారత్ దాడులు విస్తరించాయి. బహల్పూర్ కి ముజఫరాబాద్ కు మధ్య 970 కిలోమీటర్ల దూరంలో ఈ అటాక్స్ జరిగాయి. 970 కిలోమీటర్ల పరిధిలో 9 టెర్రరిస్టు స్థావరాలను 25 నిమిషాల్లో ధ్వంసం చేశాయి భారత భద్రతా దళాలు. సర్జికల్ స్ట్రైక్ చరిత్రలోనే మొదటిసారిగా అత్యధిక టెర్రరిస్టులు హతమయ్యారు. దాదాపు 90 మంది టెర్రరిస్టులు మృతి చెందినట్టుగా సమాచారం. 2008 ముంబై దాడులు మొదలుకొని 2025 పెహల్గాం దాడుల వరకు బాధ్యులైన టెర్రరిస్టు ముఠాలే టార్గెట్ గా ఈ ఆపరేషన్స్ జరిగాయి. నిజానికి ఇది మామూలు దాడి కాదు. పక్కా ప్లాన్ ప్రకారం పాక్ లోని టార్గెట్లపై విరుచుకుపడ్డారు. ఒక్క దెబ్బకు చాలా పిట్టలను కొట్టారు. 1977 తర్వాత పాక్ భూభాగంలో భారత వైమానిక దాడులు చేయడం ఇదే మొదటిసారి. అందులోనూ 2 దశాబ్దాలుగా భారత్ పై విష ప్రచారం చేస్తున్న జైషే మహమ్మద్, లష్కరే సంస్థల కార్యాలయాలను తుడిచిపెట్టేశారు. పాక్ పంజాబ్ పేరుకు ప్రజాస్వామ్య పాలనలోనే ఉన్న ఇక్కడ అంతా నడిపించేది పాక్ సైన్యమే. 2016 యూరి, 2019 పుల్వామా దాడులకు ఇక్కడే ప్లాన్ జరిగింది. 1977 తర్వాత మొదటిసారి పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రంలో దాడి జరిగింది. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో 9 టార్గెట్లలో 4 పంజాబ్ ప్రావిన్స్ లోనివే. లష్కర్-ఏ-తోయిబా, జైషే ఉగ్రవాద సంస్థలకు అడ్డాగా మారిన పాక్ పంజాబ్ ప్రావిన్స్ ఏరియాలో దాదాపు 1000 కిలోమీటర్ల మేర భారత్ దాడులు విస్తరించాయి. బహల్పూర్ కి ముజఫరాబాద్ కు మధ్య 970 కిలోమీటర్ల దూరంలో ఈ అటాక్స్ జరిగాయి. 970 కిలోమీటర్ల పరిధిలో 9 టెర్రరిస్టు స్థావరాలను 25 నిమిషాల్లోనే ధ్వంసం చేశాయి భారత భద్రతా దళాలు. సర్జికల్ స్ట్రైక్ చరిత్రలోనే మొదటిసారిగా అత్యధిక టెర్రరిస్టులు హతం చేశారు. దాదాపు 90